బాబా ఏమన్నా బిల్డింగ్ బాబా ఏమన్నా బిల్డింగ్ సూపర్ ఉన్నాయి. ఒక 40 ఫ్లోర్లు ఉంటాయేమో. మొత్తం టేక మెడలానే ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైస్ స్మైల్ ఫర్ ఎవర్. ఓకే, సో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్త వీడియోతోటి. సో ఈరోజు అయితే రైడ్ చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి న్యూ బాంబేకి, ఇంకా న్యూ బాంబే టు హైదరాబాద్కి. సో ఇది నా ప్లాన్డ్ డ్రైవ్ అయితే కాదు, రైడ్ అయితే కాదు, అన్ప్లాన్డ్ రైడ్ అనమాట. సో నేను రిటర్న్ నవీ ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు వీడియోస్ తీశాను. సో ఆ వీడియోస్ అయితే మీకు చూపిస్తున్నా. రైడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు మొత్తము న్యూ బాంబే టు హైదరాబాద్ హైవే రైడ్ అయితే చూసి ఎంజాయ్ చేసేసేయండి. మధ్య మధ్యలో మంచి స్పాట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఓకే, సో మధ్య మధ్యలో హైవే పక్కన ఉన్న వ్యూస్ ఇంకా స్పాట్స్ అన్నీ కూడా నేను వీడియో తీయడం జరిగింది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేసేయండి. ఫ్రెండ్స్, మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది న్యూ బాంబే నుంచి హైదరాబాద్ అన్నమాట. మనం ఉన్న హోటల్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు, అదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో. ఓకే, రైట్ సైడ్ అయితే వెళ్ళిపోదాము. సో మనం ఇప్పుడు పామ్ బీచ్ రోడ్ ఉంది కదా, పామ్ బీచ్ రోడ్ సైడ్ వెళ్తున్నాం. బా, మనం వచ్చిన పని అయితే అయిపోయింది. సూపర్. మన నెక్స్ట్ డెస్టినేషన్ లోనావాలా తర్వాత మన పూణే తర్వాత హైదరాబాద్ అనమాట. సో వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బండిలో పెట్రోల్ కొట్టించుకోవాలి, పెట్రోల్ లేదు. ఫ్రెండ్స్, రైట్ సైడ్ మొత్తము అరేబియన్ సీ అనమాట. చెట్లు ఉన్నాయి, కనపడతలేదు. పామ్ బీచ్ రోడ్లో అయితే, నవీ ముంబై పామ్ బీచ్ రోడ్లో అయితే నేను డ్రైవ్ చేస్తున్నా. సిగ్నల్ పడింది చూడండి. పొద్దున అందరూ వాకింగ్ చేస్తున్నారు. ఫుల్ ఖాళీ ఉన్నాయి, వెహికల్స్ ఏం లేవు. అయినా కానీ సిగ్నల్ ఎంత నీట్గా పాటిస్తున్నారో చూడండి. మన హైదరాబాద్లో అయితే సిగ్నల్ పడకముందే అందరు జంప్. ఓకే, సిగ్నల్ అయితే స్టార్ట్ అయింది, వెళ్ళిపోదాం. వారిని అప్పుడే మళ్ళీ సిగ్నల్ పడింది. ఈ బిల్డింగ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా ముంబై సైడ్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. మనకంత టైం లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేద్దాం. ఓకే,
ఇంకో సిగ్నల్ ఎదురుగుండా చూశారు కదా, మనోడు ఎక్కడి నుంచో మరి తెలియదు, ఏం బైక్ ఏమో కూడా తెలియదు. గోప్రో అయితే నెత్తిని తగిలించుకున్నాడు. మరి ఎక్కడి నుంచి డ్రైవ్ చేస్తున్నావు అంటే సాన్పడా నుంచి డ్రైవ్ చేస్తున్నా అన్నాడు. ఎక్కడికి పోతున్నా అంటే ఏం చెప్పలేదు. చూస్తున్నారు కదా, ఇది కేలాపు బ్రిడ్జ్ అంట. కేలాపు బ్రిడ్జ్. సైక్లింగ్ కూడా చేస్తున్నారు చాలామంది పొద్దున్నే. ఈరోజు సండే, సో చాలామంది సైకిల్ చేసే వాళ్ళు ఉన్నారు. లేదో ఆ లెఫ్ట్ సైడ్లో అరేబియన్ సీ అనమాట. రైడర్ పట్టేస్తున్నాడు. కారు వచ్చి దిగినట్లేదు, ఈ కారు దిగినట్లేదు. మనోడైతే థమ్స్అప్ చెప్పిండు. మొత్తం బైకర్స్ అందరు పెద్ద పెద్ద బండ్లు పోతున్నారు, నేనైతే చిన్న బండి మీద పోతున్నా. చూసి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. సో నేను వాళ్ళకి పోటీగా అయితే కాంపిటీషన్ ఇవ్వలేను, నా బండి అంత ఫాస్ట్ పోదు. ఫ్రెండ్స్, ఇందాక నుంచి అయితే సూర్యుడు కనపడలేదు. సో సూర్యదేవునికి నమస్కారం. ఓం క్రీం సూర్యదేవాయ నమః, ఓం క్రీం సూర్యదేవాయ నమః, ఓం క్రీం సూర్యదేవాయ నమః. స్వామి నన్ను సురక్షితంగా హైదరాబాద్కి వెళ్ళేటట్టు చూడు, రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేటట్టు దీవించు. ఓకే, సూర్య భగవాన్ కూడా పెద్ద కొండ, పన్వేలు అయితే దాటిపోతున్నాము. యాక్చువల్గా సిటీ లోపల రైడ్ ఇంకా బాగుంటుంది, కానీ నాకు టైం లేదు ఫ్రెండ్స్, నేను వెళ్ళిపోవాలి. మళ్ళీ నెక్స్ట్ టైము మొత్తం బాంబే రైడ్ చేద్దాం. ఓకే, సో మీరు చూస్తున్నది మొత్తం పన్వేల్ సిటీ అనమాట. ఈ వెనకాల ఒక ఎద్దు లారీ వస్తుంది, దాన్ని పోని మీకు కొద్దిగా కెమెరా రేజ్ చేసి చూపిస్తాను. అది ఉంది కదా, మొత్తం పన్వేల్ సిటీ అనమాట. ఫ్రెండ్స్, ముందు చూస్తున్నారు కదా, ఇది పన్వేల్ సిటీ అనమాట, నవీ ముంబైలో. ఇప్పుడైతే టైము వచ్చేసి 7:30 అట్లా అవుతుంది. నేను జస్ట్ ఒక 2 మినిట్స్ కోసం అని చెప్పి బ్రేక్ తీసుకొని ఇక్కడ వీడియో తీస్తున్నాను. సూర్యుడు వచ్చాడు, కానీ మంచు చూడండి ఎట్లా ఉందో. అంత లైట్ లేదనమాట, చాలా లో లైట్ ఉంది. కెమెరాలో వీడియో తీస్తుంటే కూడా వీడియో అంత క్లారిటీ లేదు. ముందు చూస్తున్నారు కదా, ఈ కొండ కూడా ఉంది. కొండ అయితే చాలా బాగుంది అసలు, కానీ వీడియోలో అంత బాగా మీకు కనిపించలేదు, కానీ రియల్ టైంలో అక్కడ ఉండి చూస్తే సూపర్ అనిపిస్తుంది అనమాట, కనిపించింది. ఇంకా చూడొచ్చు ఫ్రెండ్స్, మీకు ఇక్కడ రైల్వే ట్రాక్స్ కూడా కనిపిస్తున్నాయి.
ఒకటి ముంబై లోకల్ రైల్వే ట్రాక్, ఇంకోటి ఇంటర్ స్టేట్స్ కనెక్ట్ చేసే రైల్వే లైన్ ఉంటుంది కదా, ఆ ట్రాక్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక మన రైడ్ని కంటిన్యూ చేసేద్దాము. సో చలో పదండి. బా, ఆ కొండ చూసారా ఎలా ఉందో? సూపర్ ఉంది కొండ. ఫ్రెండ్స్, నేనైతే ఇక నవీ ముంబై దాటేస్తున్నా. సో పన్వేల్ వచ్చింది, అదేనండి పన్వేల్ వచ్చింది, అయిపోయింది కూడా. సో నేనైతే దాటేస్తున్నా. బాబా, ఏమన్నా బిల్డింగ్ బాబా, ఏమన్నా బిల్డింగ్ లా సూపర్ ఉన్నాయి. ఒక 40 ఫ్లోర్లు ఉంటాయేమో. మొత్తం టేక మెడలానే ఉన్నాయి. ఇంకా పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ ఎక్కడ ఉందో? పెట్రోల్ బంక్ రా 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 రా, పెట్రోల్ బంక్. బ్రదర్ 250 మారుతున్నా. 250కి 2.4 లీటర్స్ వచ్చినాయి. సో మనకైతే సరిపోతుంది ఇంకొక 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేయడానికి. మనము న్యూ బాంబే అయితే వదిలేసాము, పన్వేల్ కూడా దాటిపోయాము. యాక్చువల్గా బాంబే టు పూణే ఎక్స్ప్రెస్ హైవే ఉంటుందన్నమాట. సో దానిపైన ఓన్లీ 4 వీలర్స్ మాత్రమే అలౌడ్. సో 2 వీలర్స్కి ఇప్పుడు నేను పోతున్న రోడ్లో పోవాలి. ఇది 2 లేన్ ఉంటుంది, అది 4 లేన్ ఉంటుంది అనమాట. సో మనకి ఫస్ట్ దీంట్లో కూడా టోల్ కనెక్ట్ చేస్తున్నారు. మనకైతే టోల్ లేదు, ఏం లేదు. సో ఇది మనం న్యూ బాంబే నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఫస్ట్ టోల్ గేట్. ఏం పేరు ఉంది, మరాఠీలో ఉంది, మనకైతే తెలియదు. పాయ్కర్ నాకా అంట. హిందీలో హిందీ వర్డ్స్, అదే హిందీ లెటర్స్ లానే ఉంటాయి, కాకపోతే మీనింగ్ వేరే ఉంటుంది. సో మన ఫస్ట్ టోల్ అయితే దాటేస్తున్నాం. ఇలా నాకు తెలిసి ఈరోజు సండే కదా, లోనావాలా డ్రైవ్ చేయడానికి పోతున్నారు అనుకుంటా. వావ్, సూపర్ ఉంది వ్యూ అయితే. ఇంతకంటే మంచి వ్యూ చూపిస్తా. ఇది జస్ట్ స్టార్టింగ్ వ్యూ.
టైం అయితే 9:30 అయింది, సారీ 8:30 అయింది మార్నింగ్. ఇంకా చాలా వరకు మంచి మంచి ఉంది, లేదంటే నా అసలు వీడియో సూపర్ అనిపించేది. ఇంకా ఏమన్నా ఉందా అబ్బా, సూపర్ ఉంది అసలు, ఎంత అందంగా ఉందో. మళ్ళీ ఈ చెట్లు అడ్డం వచ్చి ఏం కనిపిస్తలేదు. ఫ్రెండ్స్, రేబాన్ స్పెట్స్ అయితే పెట్టుకున్నా, మా చెల్లి పంపించింది యుఎస్ నుంచి. అసలు సూపర్ ఉంది అసలు అబ్బా, ఇంతకుముందు వ్యూ కంటే కూడా ఇప్పుడు వ్యూ చాలా బాగుంది నాకు. కళ్ళు చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఇక రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం ఇదే స్పెట్స్ తోటి. ఇంతకుముందు కళ్ళు కొద్దిగా స్ట్రెస్ అనిపించినాయి, ఇది పెట్టుకున్న తర్వాత స్ట్రెస్ ఫీలింగ్ కూడా లేదు. ఏదో ఊరే, ఏం ఊరో ఏమో మనకైతే తెలియదు. చూడండి ఎట్లుందో, మొత్తం బైకర్స్, సైకిల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆగి. ఏమన్నా బోర్డు చదవమంటే చాలా వరకు మరాఠీలో ఉన్నాయి. నేను చదవగలుగుతున్నా కానీ నాకు పేర్లు అర్థం అవుతలేదు. ఇంకో బైకర్ పోతున్నాడు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా చాలా కష్టపడి వీడియో తీస్తున్నాం. ఓకే, ఎదురుగుండా చూడండి, ఏమన్నా ఉందా అసలు కొండ ఈ లెఫ్ట్ సైడ్ లో. బా, ఇక లోనావాల స్టార్ట్ అవుతున్నట్టుంది. అదేనండి, కండాల లోనాల, కండాల లోనాల, లోనాల కండాల, కండాల లోనాల. ఫ్రెండ్స్, బ్లాక్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. బా, ఏమనుందా, ఇప్పుడు ఒక వీడియో తీసుకుందాం. వావ్, బా, భయంకరమైన గాలి వస్తుంది. చెట్లు చూడండి ఎట్లా ఊగిపోతున్నాయో. జస్ట్ ఒక వీడియో తీసుకుంటా ఇక్కడ.